దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదువుదాం. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. చాలండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా తల ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభువైన అబ్రహాం క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు ప్రభువా. ఓ ప్రభువా, అదిగో నా తండ్రి, ఇప్పటి వరకు కూడా నాయన ఈ సాయంకాలపు ఆరాధన కార్యక్రమాన్ని ఆది నుంచి అంతం వరకు క్రమముగాను మర్యాదగాను నీ నామమునకు మహిమకరముగా మీరు జరిగించినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఓ నిశ్చయముగా నా తండ్రి, ఈ సాయంకాల సమయంలో నా ప్రభువా, ఓ నాయనా, అదిగో నా తండ్రి, చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ నీ వాక్యములో రాయబడింది ప్రభువా, నాయన మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యంలో రాయబడింది ప్రభువా. ఓ ప్రభువా, ఇదిగో మీరు సెలవిస్తున్నారు, ఆయన నోటిలో వాక్యం ఉన్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. ఓ ఈ చివరి కాలంలో దేవుని యొక్క వధువు యొక్క నోటిలో కూడా నాయన వధువు నాయన వాక్యం ఉంటుందని నువ్వు మాతో మాట్లాడుతున్నావు ప్రభువా. ప్రభువా అబ్రహాం క్రీస్తు, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం, స్తోత్రం ప్రభువా. నిశ్చయంగా నా తండ్రి, రాత్రి కాల సమయంలో నా తండ్రి, మీరే నా తండ్రి, నీ వాక్యము ద్వారా మమ్మల్ని మా యొక్క ఆత్మీయ జీవితంలో మీరు మమ్మల్ని బలపరచండి ప్రభువా. నాయనాదు నా తండ్రి, నిశ్చయముగా నాయన నీ వాక్యము ద్వారా నా తండ్రి మా జీవితాలు సరిచేయండి ప్రభువా. మా ఆలోచనలు సరిచేయండి, మా తలంపులు సరిచేయండి, నడవడికలు సరిచేయండి ప్రభువా. మేము కేవలం నాయన నీ వాక్యమునకు ఇష్టలుముగా ఉండే బిడలుగా మీరు మమ్మల్ని తీర్చిదిద్దమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ ప్రభువా అబ్రహాం క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి, మీరు మమ్మల్ని బలపరచండి, నీ కార్యములు జరిగించండి, సమస్త ఘనత మహిమలు మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తును నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము, ఆమేన్. అందరూ కూడా కూర్చోండి. సెల్ ఫోన్లు మొత్తం సైలెంట్లో పెట్టండి, ఎవరు కూడా ఆన్లో ఉంచొద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ఆమేన్. బాబు చూడు కదిలింది, చూడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నామములో మీ అందరికి నా వందనాలండి. అందరికి వందనాలు. ఈ రాత్రి కాల సమయంలో మరలా మనము దేవుని యొక్క సన్నిధిలో చేరి ఈ రీతిగా దేవుని స్తుతించుటకు, దేవుని గణపరచుటకు, దేవుని నామాన్ని మహిమపరచుటకు దేవుడిచ్చినటువంటి యొక్క మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రము, స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మంచిదండి. ఈ రాత్రి కాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏమిటంటే మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వెండిని గురించి పరిశుద్ధ గ్రంథములో వెండి యొక్క పాత్ర ఏమిటి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో వెండి యొక్క ప్రాముఖ్యత, పాత్ర, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో ఈ వెండి అనేటువంటి మాట
321 సార్లు రాయబడింది. ఆమేన్, హల్లెలూయా. ఎన్నిసార్లు రాయబడింది? 321 సార్లు వెండి అనేటువంటి మాట రాయబడింది. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి వెండి యొక్క ప్రాముఖ్యత. వెండి యొక్క ప్రాముఖ్యత పరిశుద్ధ గ్రంథములో బంగారం గురించి రాయబడింది, వెండిని గురించి రాయబడింది, అనేక ఈ యొక్క వనరుల గురించి రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. వజ్రాల గురించి, రాగి గురించి, ప్రతి దాని గురించి కూడా రాయబడింది. మనకు తెలుసు బంగారము దైవత్వానికి సాదృశ్యంగా రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. బంగారము దైవత్వమునకు సాదృశ్యం. మరి వెండి, మనకు బంగారం పరిశుద్ధ గ్రంథంలో బంగారం అనేది రాయబడిన పక్కనే వెండి కూడా రాయబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. బంగారము ఎన్నిసార్లు అయితే రాయబడి ఉంటుందో వెండి కూడా అన్నిసార్లు రాయబడింది. అంటే బంగారానికి ఎంత ఆధిక్యత పరిశుద్ధ గ్రంథంలో ఉందో వెండి గురించి కూడా అంత ఆధిక్యత పరిశుద్ధ గ్రంథంలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఈ రెండుటిని కూడా మనం విడదీయలేనటువంటి సంబంధాలుగా ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది. ఏది? వెండి బంగారం, వెండి బంగారం, లేదా బంగారము వెండి. కొన్ని దగ్గరలో వెండి ముందు రాయబడి ఉంటుంది, కొన్ని దగ్గరలేమో బంగారం ముందు రాయబడి ఉంటుంది. సరే, ఏదేమైనప్పటికీ ప్రియులారా గమనించండి, పరిశుద్ధ గ్రంథములో వెండికి ఒక ప్రాముఖ్యత ఉన్నది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ప్రాముఖ్యత లేకపోతే దేవుడు అన్నిసార్లు వెండిని గురించి రాయవలసినటువంటి అంత ఇది లేని అవసరము ఉన్నదన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కనుక అసలు వెండుకున్నటువంటి ప్రాధాన్యత ఏమిటి? ఆమేన్, హల్లెలూయా. అసలు వెండి అంటే అర్థం ఏంటి? వెండి దేనికి సూచనగా ఉన్నది? పరిశుద్ధ గ్రంథములో వెండి దేనికి సూచనగా ఉన్నది అని అంటే విమోచనకు సూచనగా ఉన్నది. పరిశుద్ధ గ్రంథములో వెండి దేనికి సూచనగా ఉన్నదంటే విమోచనకు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో వెండి దేనికి సూచనగా ఉన్నదంటే పరిశుద్ధతకు కూడా సూచనగా ఉన్నది. రెండవది, పరిశుద్ధ గ్రంథములో వెండి దేనికి సూచనగా ఉన్నదంటే పరిశుద్ధతకు. ఆమేన్, హల్లెలూయా. కనుక అంటే పరిశుద్ధతగా, ఈ పరిశుద్ధత అనేది కానీ విమోచన అనేది కానీ ఈ రెండు కూడా ఒక మానవునికి సంబంధించినటువంటి కార్యాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అంటే టోటల్గా వెండి మానవుని జీవితానికి సాదృశ్యంగా ఉంది. మరొక మాటలో చెప్పాలంటే దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. వెండి దేనికి సూచనగా ఉన్నది? మానవుని యొక్క జీవితమునకు. మూడవది, మానవుని యొక్క జీవితమునకు సూచనగా ఉన్నది. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అందుకనే ఇక్కడ దావీదు ఏమంటున్నారంటే మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన ఎండి అంత పవిత్రములు. ఏవి పవిత్రములు? యెహోవా మాటలు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అంటే వెండిని బాగా పదును పెట్టాలి అని అంటే దానిని మట్టి మూసలో 7 సార్లు కరగబెట్టాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఎన్నిసార్లు? 7 సార్లు. 7 సార్లు కరగబెట్టి రుద్దితేనే కానీ ఆ యొక్క వెండి అంత స్వచ్ఛత అనేది దాంట్లో కనబడదు. వెండి స్వచ్ఛత, అసలైనటువంటి నాణ్యత రావాలి అంటే దాన్ని బాగా ఏం చేయాలి? కాల్చాలి.
కరగబెట్టాలి, రుద్దాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఎంత రుద్దితే అంత స్వచ్ఛత అనేది దాంట్లో కనబడుతుంది మనకు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుని జీవితం కూడా అంతే. మనకు పరిశుద్ధత రావాలనంటే మనము కూడా 7 మారులు మట్టి మోసులో పెట్టి మనల్ని ఏం చేయాలంటే కాల్చాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మన జీవితం పవిత్రంగా ఉండాలా, మన జీవితము యథార్థమైనదిగా ఉండాలా. మన జీవితము ప్రియులారా గమనించండి, దేవునికి అంగీకారముగా ఉండాలి. మనం దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వెండి ఇంకా మనం చూస్తే వాక్యానికి కూడా సాదృశ్యమే, ధర్మశాస్త్రానికి సాదృశ్యము. చూడండి, లూకాసు వార్తలో మనం గమనిస్తే అక్కడ ఒక స్త్రీకి 10 వెండి నాణేలు కడతా ఉన్నారు. అక్కడ చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయం 8వ వచనం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా. అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకుని నాణ్యము దొరికినని వారితో చెప్పును కదా. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, యూదుల యొక్క సాంప్రదాయ ప్రకారము, యూదుల యొక్క ఆచారము ప్రకారము ఒక స్త్రీకి వివాహము జరిగేటప్పుడు ఆ స్త్రీకి ఈ నుదిటిన 10 వెండి నాణ్యాలు కడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ 10 వెండి నాణ్యములు ఆమె నుదిటి మీద ఉండటం ద్వారా ఆమెకు వివాహము జరిగిందని గుర్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది యూదుల యొక్క ఆచారం ప్రకారం ప్రతి స్త్రీ కూడా నిజమైన ఒక యూదురాలు ప్రియులారా, వివాహమైనటువంటి ఆ యూదా స్త్రీ ఆమె నుదుటి మీద ఏముంటదంటే 10 వెండి నాణ్యాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ 10 వెండి నాణ్యాలు ఒక్కటి కానీ తప్పిపోయింది అనుకోండి, ఆమె వ్యభిచారి కింద లెక్క. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె దేనితో సూచించబడుతుంది? వ్యభిచారితో సూచించబడుతుంది. అందుకనే ఆమె ఆ తప్పిపోయిన వెండి నాణ్యాన్ని జాగ్రత్తగా ఎత్తుక్కొని ఆ భర్త వచ్చేటప్పటికి మరలా ఏం చేయాలంటే ఆ నుదుటి మీద కనబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యూదుల యొక్క ఆజ్ఞలు చాలా కఠినంగా ఉంటాయి. వారు ఏమాత్రం కూడా ఒక్కటి కూడా తప్పిపోయినా వాళ్ళ శిక్షలు కూడా కఠినంగా ఉంటాయి. చూడండి, ఆమె ఒకవేళ అది పగల పోగొట్టుకుందో రాత్రి పోగొట్టుకుందో ఎప్పుడో మొత్తం మీద పోగొట్టుకుంది. ఆమె భర్త దేశాంతరం పోయాడు, ఈమె నాణ్యం పోగొట్టుకుంది. ఆయన వచ్చేటప్పటికి ఆ నాణ్యము వెతికాలమే, ఎదికి మరలా ఎక్కడున్న స్థానంలో ఆ స్థానంలో అది అమర్చాల. భర్త రాగానే చూసేది ఏంటంటే ఆ నాణ్యాలనే చూస్తాడు. ఒకవేళ నాణ్యం ఏదైనా సరే కనబడలేదనుకోండి, ఈమెని తీసుకుని ధర్మశాస్త్ర ఉపదేశకులకి అప్పగిస్తాడు. అప్పగించినప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకులు ఏం చేస్తారంటే ఆమెను రాళ్లతో కొట్టి చంపుతారు. అది ధర్మశాస్త్రం యొక్క కఠినం. ధర్మశాస్త్రం అంత కఠినంగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అందుకనే ఆమె జాగ్రత్తగా వెదకాలి. వెదికిన తర్వాత దొరికినటువంటి
ఆ నాణ్యాన్ని మళ్ళా తన చెనికత్తుతో పంచుకోవాలి. పంచుకున్న తర్వాత మరలా ప్రియులారా దాన్ని యథాస్థానములో దాన్ని మరలా పెట్టాలి ఆమె. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కనుక చూడండి, ఈరోజు సంఘానికి, ఆత్మీయ సంఘానికి దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. స్త్రీ అనగా దేనికి సాదృశ్యముగా ఉన్నది? సంఘమునకు సాదృశ్యముగా ఉన్నది. సంఘానికి దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. 10 ధన్యతలు ఇచ్చాడు ఆయన. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 10 ధన్యతలు మనకు కనబడుతున్నాయి. ఈ నొసటి మీద ఉన్నటువంటి చూడండి, ఈ నాణ్యాలు, ఈ 10 నాణ్యాలు 10 ఆజ్ఞలకు 10 ధన్యతలకు ప్రియులారా సూచనలుగా మనకు కనబడతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. వాటిలో ఏది కూడా ఒక్కటి కూడా తప్పిపోవడానికి వీలు. ఒకవేళ తప్పిపోతే నీవు వ్యభిచారివి. నువ్వెవరి? వ్యభిచారివి. ఆత్మ సంబంధంగా వ్యభిచారివి నువ్వు. యూదుల్లో అది చట్ట ప్రకారంగా నేరం, రాళ్లతో కొట్టి చంపుతారు. మరి ఆత్మీయంగా నువ్వు ఏ ఒక్కటి కోల్పోయినా కూడా మరి నీ జీవితం సంగతి ఏంటి? దేవుడు పరలోకం పంపిస్తాడు మనల్ని? ఏమండి? దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎంత శ్రద్ధగా వాక్యాన్ని వినాలి ఈ రోజున. ఎంత భయము, భక్తి, వినయము, విధేయతతో కలిగి ప్రియులారా మనం వాక్యాన్ని వినాల్సిన సమయం ఈ సమయం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక దేవుని మాటలు మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊది వెండి ఎంత పవిత్రములుగా దేవుని వాక్యముతో ఇక్కడ పోల్చబడతా ఉంది. దేవుని మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, వెండి పరిశుద్ధ గ్రంథములో మానవుని జీవితానికి, విమోచనకు, పవిత్రతకు సూచనగా ఉన్నవి ఈ కార్యాలన్నీ కూడా. దేవుని మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, పాత నిబంధనలో 3 రకాలుగా విమోచన ఉంది. ఎన్ని రకాల విమోచన? 3 రకాల విమోచన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పాత నిబంధన ప్రకారము విమోచన 3 భాగాలుగా మనకు రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి, ఈ యొక్క పదాలన్నీ కూడా మనం గమనిస్తే పరిపూర్ణంగా పూర్తిగా ఈ యొక్క వెండిని మనం గమనించినప్పుడు ఆ వెండి విమోచనకు సాదృశ్యముగా మనము చూడగలుగుతా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యూదుల్లో ప్రియులారా 3 భాగాలుగా విమోచనను విభజించబడింది. హీబ్రూ భాషలో. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మొట్టమొదటిగా విమోచన కార్యమును యూదుల్లో ఏమని పిలిచారంటే, మొదటి భాగము ఏంటంటే దానిని పాద్ అని పిలిచారంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమని పిలిచారు? పాద. దేవుడా మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పాద అంటే అర్థం ఏంటి? ఆమేన్. హల్లెలూయా. పాద అనగా అర్థం ఏంటి అని అంటే, చూడండి పిల్లలు గమనించండి, పాద అనగా అర్థం ఏమిటంటే, పాత నిబంధనలో దేవుడు ఆయన మొట్టమొదటిగా ఇశ్రాయేలులో మొట్టమొదటిగా ఒక స్త్రీకి మగపిల్లవాడు పుట్టాడు అనుకోండి, ఒక దంపతులకి, ఆ మగపిల్లడిని దేవుడికి ఇచ్చేయాల. లేదు గొర్రెల్లో కానీ లేకపోతే ప్రియులారా గమనించండి, దేనిలో అయినా సరే
పంటలో కానీ, గొర్రెల్లో కానీ, మేకల్లో కానీ ప్రథమ ఫలము దేవునికి ఇచ్చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. అలా ఇచ్చి మరలా ఏం చేయాలనంటే, మరలా వాళ్ళు దాన్ని ఆ దేవునికి ఇచ్చినటువంటి ఆ వ్యక్తులు మళ్ళా ఒకవేళ వాళ్ళు తీసుకోవాలనుకుంటే దానికి వెల చెల్లించాలి. అక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, అర్థమవుతుందండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నేను పుట్టానండి, మా నాన్న, మా అమ్మ, మా నాన్నకి, మా అమ్మకి నేను జ్యేష్ఠుని కనుక ఏం చేశారు? ప్రథమ ఫలం కాబట్టి నన్ను దేవుడికి ఇచ్చేయాలి వాళ్ళు. ఒకవేళ నేను దేవునికి ఇవ్వను అని అన్నారనుకో, నా కోసం వాళ్ళు ఏం చేయాలంటే వెల చెల్లించాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే చూడండి, ఈ తెలుగు బ్యాప్టిస్ట్ వాళ్ళు, సిఎస్ఐ వాళ్ళు, లూథరన్ వాళ్ళు, ఆర్సీఎం వాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి ఒక దంపతులకి మగపిల్లోడు పుట్టాడు అనుకోండి, ఫస్ట్ మగపిల్లోడు పుట్టాడు అనుకోండి, ఆ మగపిల్లోడిని తీసుకుని వెళ్ళి ఆ మందిరంలో పాస్టర్కి ఇచ్చి వేలం పాట వేయిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ వేలం పాట మొట్టమొదటిగా ఇంతని పాడుతా వేస్తారు. వేలం వేసినప్పుడు ఆ పాట ఎంతవరకు అయితే వెళ్ళుద్దో అంతవరకు కూడా పాట పాడి, ఎవరైతే ప్రియులారా గమనించండి, ఎంతవరకు అయితే ఆగుద్దో ఆ డబ్బంతా కూడా ఆ తల్లిదండ్రులు చెల్లించి ఆ పిల్లోని మళ్ళా కొనుక్కుంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అది పాత నిబంధనలో ఒక చట్టం. అది చూడండి, వాక్యంలో మనం చూద్దాం. ఆ యొక్క భాగాన్ని మనం చూద్దాం. సంఖ్యాకాండము 18వ అధ్యాయము, సంఖ్యాకాండము 18వ అధ్యాయము 14 నుండి 16 వరకు. పాద అంటే ప్రియులారా గమనించండి, మొట్టమొదటి ప్రథమ ఫలము దేవునిదై ఉన్నది. సంఖ్యాకాండము ఇశ్రాయేలీయులలో వీరు కట్టబడిన ప్రతి వస్తువు నీదగును, మనుషులలోనేమి జంతువులలోనేమి వారు యెహోవాకు అర్పించు సమస్త ప్రాణులలోను ప్రతి తొలిచూలు నీదగును. అయితే మనుషుని తొలిచూలు పిల్లను వెల ఇచ్చి విడిపింపవలెను. అపవిత్ర జంతువుల తొలి పిల్లలను అపవిత్ర జంతువుల తొలి పిల్లలను వెల ఇచ్చి విడిపింపవలెను. విడిపింపవలసిన వాటిని చూడండి, విడిపింపవలసిన వాటిని పుట్టిన నెల నాటికి నీవు ఏర్పరిచిన వెల చొప్పున పరిశుద్ధ మందిరము యొక్క తులము పరిమాణమును బట్టి 5 తులముల వెండి ఇచ్చి వాటిని విడిపింపవలెను. తులము 20 చిన్నములు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని తులాలు ఇచ్చి విడిపించాలంట? ఒకవేళ నేను సేవ చేయకూడదు అని మా అమ్మోళ్ళు చిన్నప్పుడే మళ్ళీ తీసుకున్నారనుకోండి, వాళ్ళు ఎన్ని తులాలు వెండి ఇవ్వాలి? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు తులం ఎంత ఉంది వెండి? అంటే ఇప్పుడు ఎన్ని లక్షలు ఇవ్వాలి? 5 లక్షలు కట్టాలా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. సరే, మీ మాటలు ఆపండి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. అంటే మొట్టమొదటిగా తొలుచూలు పుట్టినటువంటి మగపిల్లవాడును దేవునికి ఇచ్చేయాలి. ఎందుకోసం ఇవ్వాలి అని అంటే అక్కడ ఒక చట్టం ఉంది. ఏమిటా చట్టము? పాత నిబంధనలో అక్కడ ప్రత్యక్ష గుడారములో పని చేయాలి వీళ్ళు. అంటే సేవ చేయాలి వాళ్ళు. ఆ సేవకై దేవుడు ఏం చెప్తున్నాడంటే తొలుచూలు పుట్టిన మగపిల్లలందరినీ కూడా తీసుకొని రావాలంట ఇశ్రాయేలులో.
దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒకవేళ ఆ పిల్లవాడు వాళ్ళు కానీ ఇయ్యకపోతే వాళ్ళు వెల చెల్లించాలి. ఆ పిల్లవాడికి వెల ఎంత అని అంటే 5 తులముల వెండి. చూసారా? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. బంగారం చెప్పట్లా దేవుడు అక్కడ. దేవుడు నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే వెలకి వెండే ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే వెండి దేనికి సూచనగా ఉన్నది? విమోచనకు సూచనగా ఉన్నది. ఇప్పుడు ఆ పిల్లవాడిని వీళ్ళు మరలా వెల ఇచ్చి వీళ్ళు ఆ పిల్లవాడిని ఏం చేయాలి? తీసుకోవాలి, విమోచన చేసుకోవాలి వాళ్ళు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. లేదనుకుంటే ఆ పిల్లవాడిని వాళ్ళు ఏం చేయాలంటే వదిలేసుకోవాలి. ఆ పిల్లవాడిని వాళ్ళు వదిలేసుకోవాలి. ఇంక వాడు బతికినంత కాలము కూడా ఆ ప్రత్యక్ష గుడారంలో ఏం చేసుకోవాలి? పరిచర్య చేసుకుంటూ, సేవ చేసుకుంటూ, అక్కడ వచ్చినటువంటి ఆ కానుకలు ఇవన్నీ కూడా ప్రియులారా దానికి తగినటువంటి ఏర్పాటు దేవుడు అక్కడ అధ్యాయంలో మనకు కనబడతా ఉంటుంది. పైనుంచి మనం చదివితే క్లియర్గా మనకు కనబడతా ఉంటుంది. వాళ్ళు ఏ విధంగా పోషించబడతారు, ఏ విధంగా జీవిస్తారు అనేది కూడా అక్కడ రాయబడి ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, విమోచన అంటే పాత నిబంధనలో హీబ్రూ భాషలో మొదటి భాగం ఏంటంటే పాదానికి అర్థం ఏంటంటే ఇశ్రాయేలులో మొట్టమొదటిగా తొలిచూలు పుట్టినటువంటి మగపిల్లవాడిని ఆ యొక్క ప్రత్యక్ష గుడారములో పని చేయుటకు సేవకు వాడిని అప్పగించేయాలి. ఒకవేళ అలా అప్పగించినటువంటి సమయంలో వారికి 5 తులముల వెండి ఇచ్చి వారిని మళ్ళా తిరిగి వీళ్ళు తీసుకోవాలి. అది ఒక రకమైనటువంటి విమోచన. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దాన్ని ఏమన్నారంటే దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రెండవది మనం గమనించినప్పుడు చూడండి, దాన్ని ఏమని పిలిచారంటే గాల్. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇది హీబ్రూ భాష అండి. నేను చెప్పే ఈ భాష హీబ్రూ భాష. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏమని పిలిచారండి? గాల్. దీనిని మనం చూసినప్పుడు పిల్లలు గమనించండి, గాల్ అనగా అర్థం ఏమిటంటే చెరలో నుంచి విడిపించుట. ఆమేన్. హల్లెలూయా. చూడండి, చెరలో నుండి విడిపించుట. గాల్ అంటే అర్థం ఏంటంటే చెర నుండి విడిపించుట. పాత నిబంధనలో మనం గమనించినప్పుడు ఎవరైనా ఏదైనా ఆస్తి వాడు తాకట్టు పెట్టారనుకోండి, ఆ తాకట్టు పెట్టినటువంటి వారిని వాళ్ళ సమీప బంధువుడు వచ్చి వాళ్ళని ఏం చేయాలంటే విమోచించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇది మనకి బాగా ఎక్కడ కనబడుతూ ఉంటుంది అని అంటే నయోమి యొక్క రూతు గ్రంథంలో మనకు కనబడతా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, నయోమికి భర్త ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరండి? చూడండి, రూతు గ్రంథము మొదటి అధ్యాయము. రూతు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి నుంచి మనం చదువుదాం. 220వ పేజీ. 220వ పేజీ. రూతు గ్రంథము మొదటి అధ్యాయము. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను ఎంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురమునుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు.
నయోమి భర్త పేరేంటి? ఎలీమెలెకు. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. అతని భార్య పేరు నయోమి. తర్వాత చదవండి. అతనికి ఇద్దరు కుమారుల పేర్లు తన ఇద్దరు కుమారుల పేర్లు మహలోను మహలోను కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. చదవండి. నయోమి పెనిమిటి అయిన అబీమెలెకు ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకున్నారు. చూడండి ప్రియులారా, గమనించండి. ఈ ఎలీమెలెకు అనేటువంటి వ్యక్తి ఆయన ఆస్తిపరుడు, మంచి ఆస్తిపరుడు. కరువు రాగానే ఆ యొక్క ప్రియులరా ఏం చేశాడు? బెత్లెహేమును విడిచిపెట్టేశాడు ఆయన. బెత్లెహేము అనగా అర్థం ఏంటి? రొట్టెల ఇల్లు అని అర్థం. బెత్లెహేము అనగా అర్థం ఏంటి? రొట్టెల ఇల్లు. ఆహారం దొరికే చోటును విడిచిపెట్టేసేసి వీళ్ళు దేవుని మీద ఆధారపడాలి. వీళ్ళు ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద విశ్వాసం ఉంచాలి. దేవుని మీద వాళ్ళు ప్రియులారా పరిపూర్ణమైనటువంటి నమ్మకం కలిగి జీవించినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తారంటే వాళ్ళు పోషిస్తాడు అక్కడ. కానీ అలా కాకుండా కరువు రాగానే ఆ కరువు సమయంలో ఈ యొక్క ఎలీమెలెకు అనేటువంటి వ్యక్తి తన భార్యను తన ఇద్దరు కుమారులను తీసుకుని ఎక్కడికి వెళ్ళాడంట? మోయాబు స్త్రీకి మోయాబు దేశానికి వెళ్ళిపోయాడు. ఈ మోయాబు దేశానికి వెళ్ళి అక్కడ ఎలీమెలెకు అనేటువంటి వ్యక్తి ఏమైపోయాడంటే చనిపోయాడు. నయోమి భర్త చనిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నయోమి భర్త చనిపోయిన తర్వాత వీళ్ళ కొడుకులు ఇద్దరికి ఆమె ఏం చేసిందంటే పెళ్లిళ్ళు చేసింది. మోయాబు స్త్రీలను పెళ్లి చేసింది. ఒకదాని పేరేమో ఓర్ప, మరొక దాని పేరేమో రూతు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. వీళ్ళు కూడా కొంతకాలం తమ భర్తలతో వివాహం చేసి వాళ్ళు కూడా ఏమైపోయారంటే చనిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళ ఆస్తి అంతా కూడా ఎక్కడుందంటే తాకట్లో ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే కరువు సమయంలో వీళ్ళ పొలాల్ని వీళ్ళ ఆస్తులన్నీ కూడా ఏం చేశారంటే వేళ దగ్గర పెట్టి డబ్బులు తీసుకొని వీళ్ళు ఆ ఊరు వదిలేసి వెళ్ళిపోయారు. కనుక ఇప్పుడు చూడండి, మరలా వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క మోయాబు దేశము నుంచి మరలా తిరిగి యెరూషలేములోకి ఆ యొక్క బెత్లెహేమునకు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చేటప్పుడు ఆ ఇద్దరు కుమారులు చనిపోయారు కదా. అప్పుడు నయోమి అన్నది కదా. నయోమి ఏమంటుంది? అమ్మా, ఇదిగో మీరు ఇక్కడే ఉండిపోయి మీరు మళ్ళా వేరే పురుషులను వివాహం చేసుకొని మీరు ఉండండి, నేను మళ్ళా తిరిగి నా దేశానికి నేను వెళ్ళిపోతానని చెప్పాను. అప్పుడు వెంటనే ఆ మాట అనగానే పెద్ద కోడలు ఓర్ప ఆమె తన అత్తను ముద్దు పెట్టుకొని ఆమె మళ్ళా తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయింది. అప్పుడు రూతు ఆమె యొక్క హత్తును హత్తుకుని ఆమె అంటుంది కదా, ఏమంటుందంటే ఇదిగో నీ దేశమే నా దేశము, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, నిన్ను విడిచి వెళ్ళవద్దుమని నాతో చెప్పకము. చూసారా ఎంతటి తీర్మానం అది? దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతటి తీర్మానం! ఏమంటుంది రూతు? ఏమంటుంది? నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీవు ఎక్కడుంటావో నేను కూడా అక్కడే ఉంటా, నీవు దయచేసి నిన్ను విడిచిపెట్టి వెళ్ళవద్దని చెప్పకు అని చెప్పే అత్తతో ఆమె ఏం చేస్తుందంటే ప్రియులరా ప్రాధాయపడి అడుగుతా ఉంది. ఆమె అంటుంది, అమ్మా ఇదిగో ఒకవేళ నీకు మరలా పెళ్లి చేయాలంటే నేను మరలా పిల్లల్ని కలనేటువంటి స్థితి నాది.
కనుక నువ్వు దయచేసి రావద్దు, నువ్వు మరలా ఇక్కడే ఉండు అని ఎంత చెప్పినా సరే రూతు వినకుండగా ప్రియులారా ఆమె నయోమితో వచ్చేస్తుంది. దేవుడి నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. రూతు అనగా అర్థం ఏంటంటే సౌందర్యవంతురాలు అని అర్థం. రూతు అనగా సౌందర్యం. అప్పుడు వాళ్ళు మళ్ళా బెత్లెహేముకి వచ్చేస్తారు. బెత్లెహేములోకి వచ్చినప్పుడు అప్పుడు రూతే నయోమి ఏం చేస్తుందంటే అక్కడ పొలాల్లోకి వెళ్ళి పరిగిను ఏరుకుంటా ఉంటారు అనమాట. రూతు ఏం చేస్తుందంటే నయోమికి చెప్పి నేను వెళ్ళి పొలంలోకి వెళ్ళి పరిగిని ఏరుకొని వస్తాను అని చెప్పినప్పుడు అప్పుడు ఆమె వెళ్ళి పరిగిని ఏరుకుంటా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎవరు పొలంలో పరిగెడుతుంటుంది ఆమె అని అంటే బోయాజు అనేటువంటి వ్యక్తి పొలంలో ఆమె ఏం చేస్తుందంటే పరిగెడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక చూడండి ప్రియులారా, గమనించండి. ఆ విధంగా 2 రోజులు జరుగుద్ది. 3వ రోజు బోయాజు ఆమెను చూచి ఆమెను పిలిచి నీవెవరము అని అడిగినప్పుడు ఇదిగో మీ యొక్క బంధువు అయినటువంటి నయోమి యొక్క కోడలును నేను అని చెప్పినప్పుడు ఆయన అంటాడు కదా, నయోమి మరలా ఇక్కడికి వచ్చిందా? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నువ్వు నయోమి కోడలువా అన్నప్పుడు అవును అని చెప్పినప్పుడు ప్రియులారా గమనించండి. అలాగైతే అప్పుడు బోయాజు అంటున్నాడు, నీవు నా పొలంలోనే ఉండు, నా పొలము కంచెను దాటి వేరే పొలములోకి వెళ్ళి నీవు పరిగి ఏరుకోవద్దు. నీకు ఏదైనా అవసరమైతే ఇదిగో నా దగ్గర ఉన్న ఈ సేవకులు ఈ పని వాళ్ళు పిలిపించి వాళ్ళతో చెప్పితే నీకు వాళ్ళకు అవన్నీ కూడా తీసుకుని వస్తారు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఆ యొక్క రూతు బోయాజు యొక్క పొలములోనే ఆమె పరిగెరుకుంటుంది. బోయాజు ఎవరో కాదు కానీ ఆమె నయోమికి ఎలీమెలెకు యొక్క వంశధారకుడు. ఆయన ఎలీమెలెకు ఏ గోత్రానికి చెందినవాడంటే యూదా గోత్రానికి చెందినవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏ గోత్రానికి చెందినవాడు? యూదా గోత్రానికి చెందినవాడు. కనుక ఇప్పుడు చూడండి, ఈ ఎలీమెలెకు బంధువు బోయాజు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు పోగొట్టుకున్న ఈ యొక్క ఆస్తులన్నీ కూడా తాకట్లో ఉన్నాయి. ఈ యొక్క నయోమి యొక్క ఆస్తులు ఏవైతే ఉన్నావో, స్థిరాస్తులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రియులారా అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంత తాకట్లో ఉన్నాయి. వాటిని విడిపించి ఇప్పుడు రూతును వివాహం చేసుకోవాలా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అది విమోచన అంటే. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వాటిని విడిపించాలి. వేటిని విడిపించాలి? నయోమి యొక్క ఆస్తులన్నీ విడిపించాలి. ఆమెకు సంబంధించినటువంటి హక్కు పత్రములు, దాయాదులు, విమోచన పత్రాలు, ఆస్తి యొక్క పత్రాలు, కాగితాలు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ కాగితాలు తీసుకుని వెల చెల్లించి కాగితాలు తీసుకుని నయోమిని విడిపించి రూతును పెళ్లి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి పిల్లలు గమనించి రూతు గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. బోయాజు పూర్వ ద్వారమునొద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయాజు చెప్పిన బంధువుడు కనుక బోయాజు పోయి ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండమని అతని పిలువగా బోయాజు ఆ ఊరి పెద్దలలో 10 మందిని పిలుచుకొని ఇక్కడ కూర్చుండమని చెప్పగా వారును కూర్చుండి అతడు మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిన నయోమి తన సహోదరుడైన ఎలీమెలెకునకును
కలిగిన కలిగిన భూభాగము భూభాగమును అమ్మివేయుచున్నది గనుక నీవు చెవులార వినున్నట్లు నేను ఒక సంగతిని తెలియజేయవలనని ఉన్నాను. ఈ పుర నివాసుల ఎదుటను నా జనుల పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకొనుము. ఏమనగా దానిని విడిపించుటకు నీవు ఒప్పుకుని ఎడల విడిపింపుము, దానిని విడిపింపనొల్లని ఎడల అది స్పష్టముగా నాతో చెప్పుము. నీవు గాక దానిని విడిపించవలసిన బంధువుడు లేడు, ఎవడునూ లేడు, నీ తర్వాత వాడును నేనే అని బంధువుతో చెప్పాను. చూడండి, ఇక్కడ చిన్న ఈ కార్యాన్ని మీకు చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఈమె ఆ యొక్క ఆస్తి, బంధువులు ఆ ఆస్తి అంతా కూడా వేరే వాళ్ళ దగ్గర తాకడి పెట్టేసింది. తాకడి పెట్టి మోయాబు దేశానికి వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళు తాకడి పెట్టేటప్పుడు ఏం చెప్తారో తెలుసా? నేను మరలా వీటిని విడిపించుకుంటా. ఒకవేళ విడిపించిన పక్షాన ఇదిగో నీకే ఈ పొలాన్ని కానీ, ఈ భూమిని కానీ, ఇల్లులు కానీ నేను అమ్మేసేస్తా. అది ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో కూడా ఆ చట్టం ఉంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ యొక్క భూములన్నీ కూడా తాకట్టులో పెట్టారు. కానీ ఇప్పుడు నయోమి యొక్క పరిస్థితి, మరలా ఆ భూములను విడిపించుకునే పరిస్థితి ఆమె దగ్గర లేదు. అందుకని బోయాజు ఏం చేసినాడంటే, ఆ ఊరి పెద్దలను, వాళ్ళ యొక్క సమీప బంధువులందరూ కూడా పిలిచాడు. ఆ యొక్క గమని దగ్గర పెద్ద ఊర్లో పెద్దలు కూర్చుంటారు కదా, అక్కడ ఒక చిన్న దాన్ని ఏమంటారంటే మీటింగ్, కూడికలాగా ఏర్పాటు చేశాడు ఆయన. పెద్దలు సమకూర్చాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఊరు పెద్దలను, తర్వాత ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కూడా సమకూర్చాడు బోయాజు. సమకూర్చినప్పుడు బోయాజు కూడా అక్కడ ఉన్నాడు. బోయాజు కంటే కూడా సమీప బంధువుడు ఒకడు ఉన్నాడు అక్కడ. ఎవరు? ఆయన పేరేంటి? ఓయి. ఆయన పేరేంటి? ఓయి. అప్పుడు ఆ ఓయి వాళ్ళని చూచుకుంటూ ఆ మార్గ మధ్యలో వెళుతున్నాడు. వాళ్ళని చూస్తూ ఆ మార్గ మధ్యలో వెళుతున్నాడు ఓయి. అప్పుడు బోయాజు ఓయిని చూచి పిలిచాడు. ఓయి ఇట్రా అని పిలిచాడు. పిలిచి ఏమంటున్నాడు? ఈ తట్టు తిరిగి కూర్చో, నీకు ఒక సంగతి నేను చెప్తాను. చదవండి, ఏమిటా సంగతి? మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలీమెలెకునకును కలిగిన భూభాగములను అమ్మివేయుచున్న. చూడండి, బోయాజు ఓయికి ఏం చెప్తున్నాడంటే, మన సహోదరుడైనటువంటి, మన బంధువు అయినటువంటి ఎలీమెలెకు యొక్క భూభాగములు నయోమి ఏం చేస్తున్నారంటే అమ్మివేయుచున్నది అని చెప్పాడు. తర్వాత చదవండి. కనుక నీవు చెవులారా వినున్నట్లు నేను ఒక సంగతి తెలియజేయవలనని చెప్తున్నాను. ఈ పుర నివాసుల ఎదుటను నా జనుల పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకుని. ఇప్పుడు ఓయితో ఏం చెప్తున్నాడంటే, ఇదిగో ఆ నయోమి అమ్మేసేస్తుంది, నీవు సమీప బంధుడు కనుక నీవు వెళ్ళి ఆ డబ్బు ఎంత అయితే కట్టవలసి ఉందో దాన్ని కట్టి నీవు నయోమిని విడిపించు. ఆ తర్వాత చదవండి. ఏమనగా దాన్ని విడిపించుటకు నీవు ఒప్పుకుని ఎడల విడిపింపము, దానిని విడిపింపనొల్లని ఎడల దాన్ని స్పష్టముగా నాతో చెప్పుము. నీవు కాక దానిని విడిపింపవలసిన బంధువుడు ఎవడనూ లేడు, నీ తర్వాత వాడిని నేనే అని బంధువునితో చెప్పాను. అందుకతడు నేనే విడిపించదన నేను. ఇప్పుడు పోయి ఏమంటున్నాడంటే, ఏమంటున్నాడు? నేనే విడిపించదను. తర్వాత చదవండి మరలా ఏమంటున్నాడు?
బోయాజు నీవు నయోమి చేతి నుండి నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించు దినమున ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వారి పేరట చనిపోయిన వారి పేరట అతని స్వాస్థ్యమును అతని స్వాస్థ్యమును స్థిరపరచినట్లు స్థిరపరచునట్లు చనిపోయిన వాని భార్య అయిన చనిపోయిన వారి భార్య అయిన రూతు అను మోయాబీరాలు యొద్ద ఉండి మోయాబురాలు యొద్ద ఉండియు దాన్ని సంపాదించవలని చెప్పగా దాన్ని సంపాదించవాలని చెప్పగా ఆ బంధువుడు నేను దానిని విడిపించుకొనలేను నా స్వాస్థ్యము నేను పోగొట్టుకుందనేమో అని నేను దానిని విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిపించమని చెప్పాను. ఇశ్రాయేలీయులలో బంధు ధర్మమును గూర్చి గాని క్రయ విక్రయముల గూర్చి గాని ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వము జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికిచ్చుటయే. ఈ పని ఇశ్రాయేలీయులలో ప్రమాణముగా ఎంచబడెను. ఆ బంధువుడు నీవు దానిని సంపాదించుకొనమని ఓయుతో చెప్పి ఆ బోయాజుతో చెప్పి తన చెప్పు తీయగా బోయాజు ఎలీమెలెకునకు కలిగినది యావత్తు మహలోనుకును కలిగినది యావత్తును నయోమి చేతి నుండి సంపాదించితినని నేను అందుకు మీరు ఈ దినమున మీరు దానికి సాక్షులై ఉన్నారు. మరియు చనిపోయిన దాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లును చనిపోయిన దాని పేరు అతని సహోదరుల నుండి అతని స్థలము యొక్క ద్వారము నుండి కొట్టివేయబడినట్లు ఉండకుండానట్లు నేను మహలోను భార్య అయిన రూతును మోయాబీరాలైన సంపాదించుకొని పెళ్లి చేసుకొనుచున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలందరితోనూ చెప్పెను. అందుకు చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అక్కడ జరిగిన కార్యం అంతా కూడా ఓయి బోయాజుల మధ్య జరిగిన కార్యం అది. ఓయితో చెప్పాడు దేవుడు. ఆ బోయాజు ఓయి ఏమంటున్నాడు? నేను దాన్ని విడిపించలేను, నా వల్ల కాదు. ఒకవేళ అది అలా చేస్తే నా స్వాస్థ్యమును నేను పోగొట్టుకుంటాను అని చెప్పి ప్రియులారా గమనించండి. ఏం చేస్తున్నాడంటే, నీవు ప్రతిగా బంధువు ధర్మం ఆ పని నువ్వే చేయి, ఆ పని నీవే చేయని చెప్పి అతని కాలు చెప్పు తీశాడు. ఇంక అంటే నేను ఆ పనిని చేయలేను. ఇశ్రాయేలులో ఆ పని చేయలేనప్పుడు దానికి సూచన ఏమిటంటే వాళ్ళ కాలు చెప్పు తీసి చూపించాలంట. కనుక ఇప్పుడు ఓయి ఏం చేశాడు? నేను ఆ పని చేయలేను, నా వల్ల కాదు, కనుక నేను నా స్వాస్థ్యమును పోగొట్టుకుంటానని చెప్పి ఆ పని ఏదో నీవే చేయని చెప్పి బోయాజుకి అప్పగించేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి. ఇప్పుడు ప్రియులారా ఆ బోయాజు ఏం చేసినాడంటే, నయోమికి ఉన్నటువంటి ఆ యొక్క పొలానికి సంబంధించిన భూభాగాలకు సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా విడిపించి ఏం చేసినాడంటే రూతును వివాహము చేసుకున్నాడు. ఇది పాత నిబంధనలో ప్రియులారా గమనించండి. వెండికున్నటువంటి ప్రాముఖ్యత. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవ భాగం పేరేంటి? గాల్. గాల్ అనగా అర్థం ఏంటంటే చెరలో ఉన్నటువంటి వారిని విడిపించుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చెరలో ఉన్నది ఎవరు? నయోమి కోడళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ చెర నుంచి వారికి ఉన్నటువంటి ఆ యొక్క ఏ చెరలైతే వాళ్ళు ఉన్నారో, దేనికోసమైతే వాళ్ళు ప్రయాసపడుతున్నారో, వాళ్ళ భూభాగాలన్నీ కూడా ఏం చేస్తున్నాడంటే ప్రియులారా గమనించండి,
బోయాజు విడిపించాడు. ఇది రెండవ భాగము, చెరలో నుంచి విడిపించుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఇంకా మనం చూసినప్పుడు లూకాసు వార్తలో మనం ఒక వ్యక్తిని మనం చూస్తాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 30 నుంచి 35 వచనాల వరకు. లూకాసు వార్త 10వ అధ్యాయము 30 నుంచి 35 వచనాల వరకు. 30 నుంచి 35 వచనాలు. అక్కడ మనకు ఒక యేసు ఇట్లనేను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు వెళుచున్నాడు. దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని, చూడండి, వారు అతని బట్టలు దోచుకొని అతను కొట్టి పరప్రాణంతో విడిచిపోయి, అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుటకు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతను చూచి పక్కగా పోయెను. అలాగుననే లేవీడొకడు ఆ తోటకు వచ్చి చూచి పక్కగా పోయెను. అయితే సమరయుడు ప్రయాణమైపోవచ్చు. అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతను చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని ఒక పూట కూలివాని ఇంట తీసుకుని పోయి అతని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూట కూలవానికి ఇచ్చి ఇతను పరామర్శించుము, నీవేమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అవి నీకు తీర్చెదనని అతనితో చెప్పిపోయాను. దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయను అని యేసు అడగగా అతడు అతని మీద జాలిపడిన వాడేనని అనేను. చాలండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఇది కూడా మనం గమనించినప్పుడు ఆ యెరికోకి వెళుతున్నటువంటి వ్యక్తి, దొంగల చేత కొట్టబడినటువంటి ఆ వ్యక్తి, ఆ సమరయుడు ఏం చేశారంటే నూనెతో కడిగి గాయాలు కట్టి ద్రాక్షారసంతో కట్టి ఏం చేస్తున్నాడు? తన వాహనం ఎక్కించుకొని పోటుకూలు వాని ఇంట చేర్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పోటుకూలువాడు అనగా అర్థం ఏంటంటే సంఘ కాపరి, సంఘములో చేర్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘానికి దేవుడు ఏమిస్తున్నాడంటే అక్కడ 2 దేనారాలు ఇచ్చాడు. ఆ 2 దేనారాలు ఏమిటి అని అంటే ప్రియులారా గమనించండి, ఒకటి కొత్త నిబంధన, రెండవది నిత్య నిబంధన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకటి కొత్త నిబంధన, రెండవది నిత్య నిబంధన. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు. అక్కడ ఇక ధర్మశాస్త్రమును ఇవ్వవలసిన అవసరము వాళ్ళకి లేదు. అక్కడ దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, అక్కడ మరలా ఆ వ్యక్తి ఆ పోటుకోలు వాని ఇంటి నుంచి విడిపించబడాలంటే మరలా ఏం చేయాలంటే అక్కడ వెల చెల్లించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక పాత నిబంధనలో ఎవరినైనా చెరసాల నుంచి విడిపించాలనంటే ఆ వ్యక్తిని వెల చెల్లించాలి. ఆ వెల ఏంటంటే వెండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వెండి దేనికి సూచనగా ఉన్నదంటే విమోచనకు సూచనగా ఉన్నది. మూడోది మనం గమనించినప్పుడు కాపర్. మూడో దాని పేరేంటి? కాపర్. కాపర్ అనగా అర్థం ఏంటంటే దేవుడే విమోచకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాపర్ అనగా అర్థం ఏంటి? దేవుడే విమోచకుడు. ఆమేన్, హల్లెలూయా. దీనిని ఇంగ్లీష్ లో ఏమంటారంటే రెడీమర్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెడీమర్ అనగా అర్థం ఏంటి? విమోచకుడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ యొక్క యేసుక్రీస్తు చెప్పిన ఉపమానములో
మనం గమనించినప్పుడు ఆయన పూటకూలి వాని ఇంటి దగ్గర చేర్చారు. ఆ పూటకూలి వాని ఇంటి దగ్గర చేర్చి మరలా నేను వచ్చినప్పుడు నీవేమైనా ఖర్చు చేసిన వెల చెల్లించి నేను ఇతనిని తీసుకొని పోదును. ఇది రెండవ రాకడలో జరిగే పరిచర్య. యేసుక్రీస్తు తన సంఘము కోసము నిజమైనటువంటి విమోచకుడిగా రెడీమర్గా వచ్చుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాపర్, ఆయన ఒక విమోచకుడు, దేవుడే విమోచకుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ యొక్క విమోచన పాత్ర ఇప్పుడు ఈ భూమి మీద ఎవరు జరిగించారు అంటే ప్రియులారా గమనించండి, మన సమీప బంధువుడు. ఎవరు జరిగించాలి? ఎవరు విమోచన కార్యాన్ని ఎవరు జరిగించాలి? సమీప బంధువుడు. రూతుని విమోచించింది ఎవరు? ఆమె యొక్క సమీప బంధువుడు, ఆమె యొక్క రక్త సంబంధి, తన యొక్క భర్త యొక్క రక్త సంబంధి. కనుక ఈ రోజున మనము కూడా ప్రియులారా గమనించండి, మనము విమోచించబడిన ప్రజలంగా ఉన్నాం. మనం ఈ రోజున ఎవరి ద్వారా మనం విమోచించబడ్డాం అంటే మన యొక్క రక్త సంబంధి, మన బంధువుడు, మన విమోచకుడు, మన రక్త సంబంధి, మన బంధువుడు ఎవరు అని అంటే జీవం కలిగిన క్రీస్తు బ్రహ్మ. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయనే మన యొక్క రెడీమర్, ఆయనే మన కాపర్. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాపర్ అన్నగా అర్థం ఏంటి? దేవుడే మన యొక్క విమోచకుడు. దేవుడు వచ్చి మనల్ని ఏం చేయాలి? విమోచించాలి. అంటే విమోచించాలి అని అంటే ఆ విమోచన చేయబడేటువంటి పాత్ర ఏదైతే ఉన్నదో అది ఎన్నిసార్లు ప్రియులారా గమనించండి, కాల్చబడాలి? 7 మారులు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎన్ని మార్లు? అందుకే క్రీస్తు బ్రహ్మము అన్నిసార్లు హింసించబడ్డాడు. ఆయన అన్ని శ్రమలు వచ్చాయి క్రీస్తు బ్రహ్మకి. యేసుక్రీస్తు మన యొక్క విమోచకుడు కాదు ఆయన. ఎందుకని? ఆయనలో మన రక్తము లేదు, మనిషి యొక్క రక్తం లేదు ఆయనలో. మనిషి యొక్క శరీరం కాదు ఆయనది, మన యొక్క శరీరము, మన యొక్క రక్తము. మనము ఎవరి ద్వారా వచ్చామంటే మన యొక్క తల్లిదండ్రుల ద్వారా వచ్చాం మనం ఈ లోకానికి. కానీ యేసుక్రీస్తు ఆయన తల్లిదండ్రుల ద్వారా పుట్టిన వ్యక్తి కాదు. గత మధ్యాహ్న సమయంలో నేను చెప్పాను, యేసుక్రీస్తు ఎలా పుట్టాడు అని అంటే స్త్రీ యొక్క ఆ యొక్క కన్య మరియ గర్భమున, ఆమె యొక్క గర్భములో, ఆ యొక్క గర్భసంచిలో ఆయనే శుక్రక్రమను సృష్టించి, ఆయనే అండమును సృష్టించి, ఆ యొక్క కన్య మరియ గర్భసంచిలో ఫలదీకరణ చెందాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయనే జీవకణమును సృష్టించుకున్నాడు, ఆయనే అండమును సృష్టించుకున్నాడు. మరి యొక్క రక్తము కానీ మరి యొక్క జీవకణాలు ఏ మాత్రము కూడా యేసుక్రీస్తులో లేనే లేవు. ఆయన మన రక్షకుడుగా మాత్రమే ఉండగలడు, కానీ మన యొక్క విమోచకుడిగా ఏ మాత్రము కూడా ఆయన ఉండలేడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒకవేళ విమోచకుడిగా ఉండాలి అని అంటే ప్రియులారా గమనించండి, ఆయన ఏం చేయబడాలంటే 7 సార్లు కొట్టబడాలి. ఆ యొక్క మట్టి మూసలో కదా వెండిని కాల్చినట్లుగా. మట్టి మూస అంటే మానవుని జీవితానికి సాదృశ్యం, అది వెండి వాక్యానికి సాదృశ్యము. ఆమేన్. హల్లెలూయా. వెండి దేనికి సాదృశ్యము? వాక్యమును. మట్టి మూస మానవుని జీవితానికి సాదృశ్యము. ఆ మట్టి మూసలో వెండి ఏం చేయబడుతుంది? కాల్చబడతా ఉన్నది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనిషి వాక్యము ద్వారా ఏం చేయబడాలి? పరిశోధించబడాలి, పరీక్షించబడాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ వాక్యముతో నువ్వు నిలిచినప్పుడు ఆ వాక్యము ద్వారా నీవేం చేయబడతావంటే పరీక్షించబడతావు. క్రీస్తు బ్రహ్మ పరీక్షించబడ్డాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు. ప్రియులారా గమనించండి, ఆయన జీవిత కాలమంతా కూడా ఆయన పరీక్షించబడుతూనే వచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నిజమైన విమోచకుడు, నిజమైన రెడీమర్, నిజమైన బోయాస్. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క
బోయాజు కంటే కూడా మనకు ఒక రక్త సంబంధి ఇంకొకడు ఉన్నాడు. ఎవరు ఆ రక్త సంబంధి? అక్కడ ఆ రూతు నయోమి యొక్క గాథలో వాడికి ఒక రక్త సంబంధికుడు ఉన్నాడు. బోయాజు కంటే ముందు రక్త సంబంధికుడు ఎవరు? ఓయి తర్వాతనే బోయాజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే బోయాజు ఏమంటున్నాడు? మొదటి నీవే, తర్వాతే నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే మనకు ఇంకొక బంధువుడు ఉన్నాడు. ఎవరైనా ఎవరు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకు ఇంకో బంధువుడు ఎవరంటే సాతానుడు. ఎవరు? సాతానుడే. ఓయి ఎవరంటే సాతానుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు సాతానుడు అంటే, ఏదైనా తోటలో అవ్వ దగ్గరికి వెళ్ళి అవ్వని ఆయన శారీరకంగా కలిసింది ఎవరు? మొట్టమొదటిగా సాతానే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే మానవ జాతికి మొట్టమొదటి బంధువు ప్రియులారా గమనించండి. ఆ యొక్క మొట్టమొదటి బంధువు ఎవరనంటే సాతానుడే. సాతానుడు కూడా స్వాస్థ్యం ఉంది. అక్కడ వారి జనులు ఉన్నారు. స్వాస్థ్యం అంటే ఏంటి? ప్రజలు. అందుకే వాడు అక్కడ ఏమంటున్నాడంటే, ఒకవేళ నేను ఈ పని చేస్తే నా స్వాస్థ్యాన్ని నేను కోల్పోతానేమో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఈ పని చేయలేను, నా వల్ల కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆ నిజమైన బంధువుడు యొక్క స్థానంలో ఇక్కడ ఎవరు వస్తున్నారంటే బోయాజు వస్తున్నాడు. ఆ నిజమైన బోయాజే ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు అని అంటే మీరు చాలా గమనించండి. ఇప్పుడు మన యొక్క రక్తములో సాతానుడి యొక్క రక్తం కూడా అది ఏకమైంది. అందుకనే హేబేలు బలి అర్పించినప్పుడు ఏమర్పించాడు? ఆయన గొర్రెపిల్లని అర్పించాడు. ఆయన ఏమర్పించాడు? గొర్రెపిల్లని అర్పించాడు. ఎందుకు గొర్రెపిల్లని అర్పించాడు హేబేలు అనంటే, నా తల్లిదండ్రుల యొక్క రక్తము చెడిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అని ఒక ప్రత్యక్షత హేబేలుకున్నది. అందుకనే ఈ యొక్క రక్తమే సరైంది కనుక ఇప్పుడు ఆయన గొర్రెపిల్లను వధించాడు. అక్కడ దేవునికి రక్తాన్ని చిందించాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, విమోచకుడు, మన బంధువుడు, మన రక్త సంబంధి, మన యొక్క రెడీమర్ ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మము వచ్చి మనల్ని ఏం చేశాడంటే, ఆయన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి రక్తాన్ని చిందించాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆయన వచ్చి యేసు క్రీస్తు యొక్క రక్తాన్ని తన మీద పోసుకొని, ఎవరి మీద పోసుకున్నాడు? ఆయన బ్రహ్మము యేసు క్రీస్తు యొక్క రక్తాన్ని ఆయన మీద పోసుకొని, ఆ రక్తము ద్వారా ప్రియులారా ఆయన పరిశుద్ధుడుగా, నీతిమంతుడుగా, వెండి అంత స్వచ్ఛగా ఆయన ఏమైపోయాడంటే పరిశుద్ధతలో జీవించాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన రక్తము చిందించడం ద్వారా, ప్రాణము పెట్టుట ద్వారా ప్రియులారా గమనించండి, ఇప్పుడు ఆయన ఒక స్వాస్థ్యమును సంపాదించుకున్నాడు. మనమంతా కూడా ఆయన యొక్క స్వాస్థ్యమే. క్రీస్తు బ్రహ్మ యొక్క స్వాస్థ్యం మనం. ఆయన తన రక్తము ద్వారా తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి జనులం మనం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆయన తన యొక్క స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న బిడ్డలం మనం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మానవుడే దేవుడు. ఈ రోజున మానవుడే మానవ జాతికి విమోచకుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మానవుడే మానవ జాతికి విమోచకుడు గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఆ మానవ జాతి విమోచకుడుగా వచ్చినటువంటి క్రీస్తు బ్రహ్మము ప్రియులారా వాక్యమును నెరవేర్చుట్లో ఆయన ఎక్కడ కూడా ప్రియులారా తప్పిపోనటువంటి వ్యక్తిగా మనకి కనబడతా ఉన్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చిన్న వాక్యాలు మనం చదువుదాం. 3వది ఏం చెప్పాను? కాపర్ అనగా అర్థం ఏంటి? దేవుడే మనకు విమోచకుడు. చూడండి పరిశుద్ధ గ్రంథములో నుండి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము
18 నుండి 23 వచనాలు మనం చదువుదాం. 18 నుండి 8వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18 నుండి 23 వరకు. తన ఎడల మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట, చూడండి, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారులు ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరు చూచుచున్నది. యాలయనగా సృష్టి నాశనమునకును లోనైన దాస్యమునకును విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపర్చిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు పొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏం చేస్తున్నామంట? మనలో మనము దేనికోసం మనలో మనం మూలుగుచున్నాం? మన దేహము యొక్క విమోచన కొరకు, దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచున్నదంట. ఎవరి దేవుని కుమారులు అని అంటే ప్రియులారా, జీవము కలిగిన ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు థామస్ దేవుని కుమారులు వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. విమోచనలో వీళ్ళిద్దరు పాత్ర ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఒకలేమో పాత నిబంధనలో విమోచన కార్యం జరిగించడానికి 2 మేకలు తీసుకున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 2 మేకలు తీసుకున్నారు. ఆ 2 మేకలు కూడా అక్కడికి తీసుకొని రాబడ్డాయి. తీసుకొని ఎక్కడికి? ప్రత్యక్ష గుడారం దగ్గర తీసుకొని రాబడ్డాయి. తీసుకొని వచ్చినప్పుడు ప్రధాన యాజకుడు అహరోను ఏం చేశారంటే ఆ యొక్క 2 మేకల మీద ఒకదాని పేరు రాశాడు. వాళ్ళు ఆ సీట్లు వేసినప్పుడు ఏ పేరైతే మేక పేరు వస్తుందో దాన్ని తీసుకెళ్ళి ఏం చేయాలంటే వధించాలా. వధించి దాని రక్తమును తీసి ఏ మేకైతే విడువబడుతుందో ఆ మేకకి రాసి దాన్ని ఏం చేయాలంటే అడవిలో వదిలేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇది విమోచనలో భాగము. అంటే ప్రాయశ్చిత్తమైన బలి. ఇది ప్రాయశ్చిత్తం అంటే అర్థం ఏంటి? తప్పులు, మనం చేసుకున్న తప్పులు, మన పాపములకు ఆల్రెడీ యేసుక్రీస్తు రక్తాన్ని చిందించేశాడు. వాక్యం ఏం చెప్తుంది? యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనలో పాపము లేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు దేవుడని మనం నమ్మి మన పాపములు ఒప్పుకొని ఆయన నామంలో ప్రార్థిస్తామో అప్పుడు మనం ఏం చేయబడ్డాం? రక్షించబడిపోయాం. అయితే మనం రక్షించబడిన మనము మన దేహానికి మాత్రం విమోచన లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన దేహం యొక్క విమోచన గురించే మనం ఏం చేస్తున్నామంటే మనలో మనం ఏం చేస్తున్నామంటే మూలుగుచున్నాం. ఆ యేసుక్రీస్తు చెప్పిన ఉపమానంలో కూడా అదే. నేను మరలా వచ్చి నీవేమైనా ఖర్చు చేసిన ఎడల నేను వెల్ల చెల్లిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆల్రెడీ ముందు అక్కడ ఏం చేసినాడంటే తన దగ్గర ఉన్న ద్రాక్షారసముతో ఆ యొక్క వాని గాయాలన్నీ కూడా ఏం చేసినాడు? కడిగాడు, శుభ్రపరిచాడు. పోటుకూల వాని ఇంటి చేర్చాడు. 2 దేనారాలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసుక్రీస్తు 2వ రాకడలో మరలా తిరిగి ఒక సంపూర్ణమైన మానవుడుగా, ఒక తల్లిదండ్రులకు పుట్టినటువంటి ఒక బాలుడుగా, మరలా ఆ యొక్క మానవుడిగా ఆయన
వస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు రెండవ రాకడలో ఆయన సంపూర్ణమైన విమోచన జరిగించాలి. సంపూర్ణమైన విమోచన జరగాలంటే అక్కడ దేవుని కుమారులు రావాలని వాక్యం చెప్తుంది. అంటే దేవుని కుమారులు ఎవరు అని అంటే ప్రియులారా గమనించండి, క్రీస్తు బ్రహ్మము, క్రీస్తు థామసు. ఏ మేక పేరు మీద అయితే సీట్ వస్తుందో ఆ మేకను ఏం చేయాలంటే వధించాలన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మ యొక్క పేరు మీద సీట్ వచ్చింది. అందుకే ఆయన ఏమైపోయాడంటే వధించబడ్డాడు, బలయ్యాడు. ఆయన యొక్క రక్తములో ఇప్పుడు క్రీస్తు థామస్ను ఏం చేశారంటే ఆ రక్తమంతా కూడా ఆయన మీద ప్రోక్షింపజేసుకొని ఆయనే కాదు ప్రియులారా సకల యొక్క మానవుల యొక్క రోగాలు బాధలు అన్నీ కూడా ఆయన మీద మోపబడ్డాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గతంలో నేను ఆల్రెడీ చెప్పాను అనుకుంటా, ఆ రెండో మేక మీద మనుషుల యొక్క పాపములు అన్నీ కూడా మోపబడ్డాయి. మోపబడి దాన్ని ఏం చేస్తున్నారు, అరణ్యంలోకి అది అలాగా వెళ్ళిపోయి ప్రియులారా గమనించండి, కంటికి కనబడకుండా వెళ్ళిపోయి ఎక్కడో అది ఏమైపోతుందంటే చనిపోతా ఉంది. అది కూడా ఒక బలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళ యొక్క సంపూర్ణమైన బలియాగము ద్వారా ఇక్కడ ఏం చేయబడుతుందంటే వధువు విమోచనలోకి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విమోచింపబడుతున్నది. ఎవరైనా సరే విమోచన పొందాలని అంటే క్రీస్తు బ్రహ్మమును క్రీస్తు థామస్ను ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే. వారిని ఎవరు కూడా ఒప్పుకోకుండా ఉంటే వాళ్ళ దేహాలకు విమోచన లేనే లేదు. వారి పాపములో నుండే చనిపోతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనిషి యొక్క పాపము పోవాలంటే దానికి రక్తమే ప్రాయశ్చిత్తము. రక్తము ప్రాయశ్చిత్తము జరగకుండా మనిషి యొక్క పాపము పోయుద్దంటే అది అసాధ్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే ప్రియులారా గమనించండి, మానవుని యొక్క దేహము యొక్క విమోచన కొరకై, మానవుని యొక్క పాపముల నిమిత్తమై యేసు క్రీస్తు తన రక్తాన్ని చిందిస్తే మానవుని యొక్క దేహం యొక్క విమోచన కొరకై క్రీస్తు బ్రహ్మము తన యొక్క రక్తాన్ని చిందించాడు. ఆయన మన పాపములు, మన దోషములు, మన యొక్క అపరాధములన్నీ కూడా క్రీస్తు థామస్ మీద మోపబడ్డాయి. ఆయన మోసుకుంటూ వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనకు ఏ బాధలు లేవు, ఏ చింతలు లేవు ప్రియులారా, ఏ రోగాలు కూడా మనకు లేవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ కంచులో నుండి ఎవరైనా వెళ్ళిపోతే, దాటుకుని వెళ్ళిపోతే మనం చేసేది చెప్పేది ఏముండదు. అక్కడ వాడికి మరణమే అని చెప్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక మాట క్రీస్తు థామస్ చెప్తున్నాడు. నేను దాన్ని చదువుతున్నాను చూడండి. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఉన్నత గ్రహింపు శక్తి అనేటువంటి సందేశంలో క్రీస్తు థామస్ చెప్తున్నాడు, దేవుని వాక్య ప్రకారము సరిచేర్చుకున్నటకు ఎవరికి మనస్సు లేదో అటువంటి వారిని ఖచ్చితంగా దేవుడు దృశ్యం మీద నుండి తొలగించేస్తాడు. అంటే దీని అర్థం ఏంటంటే ప్రియులారా గమనించండి, ఇప్పుడు మనలో అనేక తప్పులు ఉండొచ్చు, పాపములు ఉండొచ్చు. ఒకవేళ దేవుని యొక్క వాక్యము ద్వారా అవి మనకు తెలియజేయబడుతున్నప్పుడు, అది తప్పని దేవుని యొక్క వాక్యం చేత మనకు తెలియజేయబడుతున్నప్పుడు ఆ వాక్యము ద్వారా మన జీవితాన్ని ఏం చేయాలంట? సరి చేసుకోవాలంట. ఒకవేళ అలా సరి చేసుకోకపోతే దేవుడు ఆ వ్యక్తిని ఏం చేస్తాడంట? దృశ్యం మీద నుంచి తీసేస్తాడంట. ఇక మరణానికి అప్పగించేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం చేసేది ఏం లేదు, మనమేమి చేయలేం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ లోకములో మన తల్లిదండ్రుల కంటే, మన భార్యాభర్తల కంటే, మన బిడ్డల కంటే కూడా మనకు చాలా ప్రాముఖ్యమైన కార్యం ఏదంటే దేవుని వాక్యమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకనంటే నీ తల్లిదండ్రులు నీ కోసం ప్రాణం పెట్టలేదు, నీ బంధుమిత్రులు నీ కోసం ప్రాణం పెట్టలేదు, నీ రక్త సంబంధికులు, నీ అన్నదమ్ములు, నీ అక్కజనులు ఎవరు కూడా నీ కోసం ప్రాణం పెట్టలేదు. కానీ నీ కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు ప్రభు అయిన యేసు క్రీస్తు, ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు, క్రీస్తు థామసు.
దేవుని నామమునకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు ఎంతో మన కోసం త్యాగం చేశారు ప్రియులారా. వాళ్ళ జీవితాలను త్యాగం చేసుకున్నారు వాళ్ళు. మనం ఈరోజు పొందుతున్న ఈ ఆనందము, ఈ సంతోషము, ఈ వాక్యము ప్రియులారా ఊరికినే వచ్చింది కాదు. అది దీని వెనకాల త్యాగాలు ఉన్నాయి. రక్తదానం చేశారు వాళ్ళు, ప్రాణాన్ని అర్పించారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వేదో ఊరికినే వచ్చింది అనుకుంటున్నావేమో, కాదు. రక్తాలు చిందించబడ్డాయి, ప్రాణాలు అర్పించబడ్డారు. ప్రవక్తలు వాళ్ళ జీవితాలు త్యాగం చేయబడ్డాయి, వాళ్ళ రక్తాలతో అర్పించబడ్డారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనం ఏదో దేవుని నమ్మేసేసాం, ఏదో పాటలు పాడేస్తున్నాం, చప్పట్లు కొట్టేస్తున్నాం, వాక్యం వింటున్నాం, లేకపోతే మనం ఇస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, అవి ఇస్తున్నాం. ప్రియులారా అవేవి కూడా దేవుడు చేసిన త్యాగం ముందు అవి ఏవి కూడా పనికిరావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ నువ్వు చేయాల్సిన త్యాగం ఏదైనా ఉంది అని అంటే, ఇదిగో క్రీస్తు థామస్ ఏమంటున్నాడంటే, ఓ పెళ్లి కుమార్తె, ఉన్నత గ్రహింపు శక్తి దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యము. ఉన్నత గ్రహింపు శక్తి మన జీవితం కంటే ఎంతో ప్రశస్తమైనది కావున మనల్ని మనమే సజీవ యాగముగా మన శరీరములను మన ప్రాణములను ఆయనకు సమర్పించుకునుడి. అర్థమవుతుందా? ఒకవేళ మీరు చేయాల్సింది ఒక్కటే, మీ నుండి దేవుడు కోరుకునేది ఒక్కటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మీ నుంచి దేవుడు కోరుకునేది ఒక్కటే, మీ జీవితాలు సజీవ యాగముగా మీరు బ్రతికి ఉండగానే మీ జీవితాలను దేవునికి సమర్పించుకోమని దేవుడు ఇక్కడ ప్రాధాయపడి అడుగుతున్నాడు. ఆయన క్రీస్తు థామస్ అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు చచ్చిపోయిన తర్వాత చేసేది ఏమున్నది? ఇక్కడ ఏమైనా ఉంటుందా? చచ్చిపోయిన తర్వాత ఏమైనా చేసేది ఉంటుందా? ఏముండదు. మనం ఒకవేళ మన జీవితాలు దేవునికి యోగ్యంగా ఉంటే మనం పరలోకం వెళ్తాం. ఒకవేళ మన జీవితాలు యోగ్యంగా లేకపోతే పాతాళానికి వెళ్తాం, నరకానికి వెళ్తాం. ఇందులో ఏమాత్రం సందేహం ఉండదు. నీవు బతుకున్నప్పుడే పుణ్యకార్యాలు చేయాలి. నువ్వు బతుకున్నప్పుడే యేసుక్రీస్తును దేవుడిని రక్షకుడిగా అంగీకరించాలి. నీవు బ్రతుకున్నప్పుడే నీవేదైనా చేయాలి. నా ఆస్తి, నా అంతస్తు నాది అని చెప్పి మూట కట్టుకుంటే, ప్రియులారా గమనించండి, ఆ మూటలు మనల్ని రక్షించలేవు. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏది మనల్ని రక్షించలేదు కానీ ప్రియులారా, దేవుని యొక్క వాక్యం మాత్రమే మనల్ని రక్షిస్తుంది. దేవుని యొక్క వాక్యం మాత్రమే మనల్ని బ్రతికిస్తున్నది. అందుకే ఆయన అంటున్నాడు, క్రీస్తు బ్రహ్మ అంటున్నాడు, గత మధ్యాహ్న సమయంలో ఆ 7 సంఘకాలను మనం చదివాం. ఆయన నోట నుండి వాక్యం వచ్చుచున్నది. ఏమొస్తుందంట? ఆయన నోట నుండి ఏమొస్తుంది? వాక్యం వచ్చుచున్నది. ఆ వాక్యమే పరిశుద్ధుల యొక్క నోట కూడా రావాలి. ఏం రావాలి? ఆ వాక్యమే రావాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మన నోట వచ్చేంటి? సినిమా పాటలు, బూతులు, సరసోక్తులు, ఏమండి, సీరియళ్ళు, వాడు పోవాలా, ఈడు పోవాలా, ఇటువంటి నాశనాలన్నీ మనం నిద్రలేస్తే మనం చేసే పనులన్నీయే. అవునా కదా? ఎవరు నోటమిటైనా వాక్యం వస్తుందా? ఎవరు నోటమిటైనా సరే వాక్యం వస్తుందా? వాక్యం చదవాలన్న మనసుందా? వాక్యాన్ని ధ్యానించాలన్న మనసుందా? ఏ విధంగా ఉన్నాయి మన జీవితాలు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు? నీ జీవితము దేవునికి యోగ్యకరముగా ఉన్నదా? నీ నడవడిక దేవునికి యోగ్యకరముగా ఉన్నదా? నీ ఆలోచనలు దేవునికి యోగ్యకరముగా ఉన్నవా? నువ్వు మాట్లాడే మాటలు దేవునికి యోగ్యకరముగా ఉన్నవా? ఏ విధంగా ఉన్నాయి? పెళ్లి కుమార్తె యొక్క జీవితంలో నోటమిట వాక్యమే రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మన జీవితము వాక్యానికి యోగ్యమైనదిగా ఉండాలి. మన ఆలోచనలు, మన తలంపులు, మన నడవడికలు ప్రియులారా దేవునికి యోగ్యమైనవిగా ఉండాలి. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, మిమ్మల్ని మీరు సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని చివరికి తన ప్రాణం పోయేటప్పుడు ఓ ప్రభువా 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 అన్నాడంట. నువ్వెవడో నాకు తెలియదు, అక్రమం చేయవాడా నువ్వెవరో నాకు తెలియదు. చూసారా, ఎప్పుడు ఆయన జీవితాన్ని సమర్పించుకున్నాడు. ఆయన తన ప్రాణం పోయేటప్పుడు. నో, దేవుడు ప్రాణం పోయేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే నోట్లు నీళ్ళు పోస్తారు. అమ్మో, నోట్లు నీళ్ళు పోతే దేవుడు ఏంటి స్వర్గానికి వెళ్ళిపోతారంట. నోట్లు నీళ్ళు పోతే స్వర్గానికి పోతారా? చేసే పాపాలన్నీ బతుకున్నప్పుడు చేసి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలు దేవునికి యోగ్యమైన జీవితాలుగా ఉండాలి. ఎలా ఉండాలంటే వెండి 7 మార్లు మట్టి మోసలో 7 మార్లు కరిగినటువంటి వెండి ఎంత పవిత్రముగా మన జీవితాలు. వాక్యము ఎంత పవిత్రంగా ఉంటుందో, వాక్యము ఎంత పవిత్రమైనదో అదే పవిత్రతతో నీవు నేను కూడా జీవించాలి ప్రియులారా ఈ లోకములో. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. వాక్యమే శాశ్వతమైనది, వాక్యమే నిత్యమైనది. ఆమేన్. హల్లెలూయా. వాక్యమే నిత్యమైనది, వాక్యమే నిత్య జీవము. లోటు గారు హల్లెలూయా. ఈ లోకములో ప్రేమలు అశాశ్వతమైనవి. అది తల్లిదండ్రుల ప్రేమ కావచ్చు, అన్నదమ్ముల ప్రేమ కావచ్చు, లేదా బంధుమిత్రుల ప్రేమ కావచ్చు, లేదా భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ కావచ్చు. ఏ ప్రేమైనా సరే అదే అశాశ్వతమైనదే. శాశ్వతమైనది దేవుని యొక్క ప్రేమ మాత్రమే. ఆ ప్రేమ కంచిలో నుండి మనం వెలుపలికి పోకూడదు. మనం దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆ కంచిలో నుండి మనము బయటికి వెళ్ళకూడదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నువ్వు ఒక ప్రియుడైన గమనించండి, ఈ లోకంలో ఉన్నప్పుడు ఓ వెలగల వస్త్రాలు, లేకపోతే వెలగలగలిగినటువంటి బంగారము, వెండి, నగలు ఇవన్నీ మనకు ఉండొచ్చు. కానీ అవేవి కూడా దేవుని యొక్క వాక్యముతో చాటి రావు. యోబు గ్రంథంలో అంటాడు, యోబు ఒక మాట అంటాడు, ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జ్ఞానం ఎక్కడున్నది అని అడుగుతుంటాడు ఆయన. ఏంటంట? జ్ఞానం అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ చిన్న మాట చదివి నేను ముగిచేస్తాను. చూద్దాం పరిశుద్ధ గ్రంథములో నుండి యోబు గ్రంథము 28వ అధ్యాయం. 28వ అధ్యాయం యోబు గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనం. అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును? వివేచన దొరుకు స్థలము ఎక్కడనున్నది? చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నెక్స్ట్ ధ్యానం చేద్దాం ఈ వాక్యాన్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జ్ఞానము ఎక్కడున్నది? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వివేచన ఎక్కడున్నది? ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ జ్ఞానాన్ని మనం ఏం చేయాలంటే వెదికి 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 వెంటాడి దాన్ని మనం ఏం చేయాలో తెలుసా? హత్తుకోవాలి. ఆ జ్ఞానమే క్రీస్తు అని బైబిల్ చెప్తాము. ఆమేన్. హల్లెలూయా. జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? వివేచన ఎక్కడ దొరుకుతుంది? గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అక్కడ చాలా వాటి గురించి రాయబడింది. కనుక మనం దేవుడి చిత్తం అయితే మనం మరొకసారి దాన్ని ధ్యానం చేద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, విమోచన, వెండికున్న ప్రాధాన్యత, ఆ వెండి ప్రభువైన బ్రహ్మ క్రీస్తే. అందుకే ఆ రెండు బంగారము వెండి, లేదా వెండి బంగారము. బంగారము దేనికి సాదృశ్యము? అధికారానికి, దైవత్వానికి. కిరీటమునకు, అంటే కిరీటం అనగా అధికారము. రాజుకి పెట్టేది బంగారు కిరీటంతో పెడతారు. ఆయన అభిషేకిస్తారు. కిరీటం పెట్టి ఆయన సింహాసనం మీద కూర్చోబెడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఎందుకంటే ఎందుకు కిరీటం పెడుతున్నారంటే అధికారి కనుక. బంగారము అధికారమునకు దైవత్వానికి సూచనగా ఉన్నది. ఈరోజు అదే దైవత్వము, అదే బంగారము, అదే వెండి ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మకు సాదృశ్యముగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం, చదువుదాం, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుదాం, క్రీస్తు బ్రహ్మ యొక్క సందేశాలు చదువుదాం. క్రీస్తు థామస్ యొక్క సందేశాలు చదివితే ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకోగలుగుతాం. క్రీస్తును గురించిన జ్ఞానం అది. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా వాక్యాన్ని ధ్యానం చేసి మనం వాక్యములో మనం కలిసిపోవాలి. మనమే వాక్యముగా ఉండాలి, వాక్యమే మనమై ఉండాలి. మనము చదవబడినటువంటి పత్రికలుగా ఉండాలి మనం ఈ రోజున. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనమే సజీవమైనటువంటి క్రీస్తులు చదవబడినటువంటి పత్రికలము. పత్రిక అంటే పరిశుద్ధ గ్రంథము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పత్రికలు అంటే ఏంటి? ఇప్పుడు అపోస్తలుడైన పౌలు పత్రికలు రాశాడు. ఆయనే అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే మీరు సజీవమైన పత్రికలై ఉన్నారు అంటాడండి. అంటే ఇప్పుడు మనం ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నాం, రేపు మనల్ని చదువుతారు వాళ్ళు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అంటే మనం చదవాలి అని అంటే మనం ఎలా జీవించాలో ప్రియులారా మనకి అన్ని కూడా ఇందులో రాయబడి ఉన్నాయి. దేవుని మనకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా జీవించి దేవుని నామానికి మనము మహిమార్థకరంగా జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభువైన బ్రహ్మ క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభువా. ఈ దినమున నాయన వెండి గురించి, విమోచన గురించి నాయన ఓ ప్రభువా మీరు నాయన మాతో మాట్లాడారు ప్రభువా. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభువా. ఓ నాయన మీరే ఈ లోకంలోకి నాయన దిగి వచ్చి ప్రభువా అదుగు నాయన మొదటి రాకడలో యేసుక్రీస్తుగా వచ్చి మమ్మల్ని రక్షించి పోటుకూల వారింటి చేర్చి మరలా వచ్చి ప్రభువైన బ్రహ్మ క్రీస్తుగా వచ్చి నీ రక్తాన్ని చిందించి విమోచకుడిగా రెడీమర్గా వచ్చి మా జీవితాలను, మా యొక్క నాయన శరీరములను, మా ప్రాణములను ప్రభువా మీరు విమోచించారు ప్రభువా. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభువా. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. సాయంకాలపు దీవులతో నింపండి. మా ప్రియులు నాయన నీ దాసురాలు ప్రభువా పద్మశిష్ట గారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. అదిగో నా ప్రభువా నిశ్చయముగా నా తండ్రి భరత్తును భగత్తును మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలు ప్రభు సంపూర్ణంగా నీ వాక్యం వైపు తిరిగి నీ వాక్యానుసారంగా జీవించే జీవితంలో నాయన నీ బిడ్డలకు అనుగ్రహించండి ప్రభువా. ఈ కుటుంబంలో ప్రతి అవసరతను మీరు తీర్చండి, ప్రతి లోటును మీరు తొలగించండి. అన్ని విషయాలు నీ కృపను దాయించండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తును నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి కోరస్ పాడుకుందాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. నా ప్రాణమా ప్రభువును స్తుతించు, నా అంతరము సమస్తమైన పరిశుద్ధనామమును స్తుతించు. నా ప్రాణమా ప్రభువును స్తుతించు. క్రీస్తు బ్రహ్మ చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు యొక్క కృపా సమాధానము ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచంలో 7వ దూత ఎస్ థామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అందరికీ.